హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1593కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి వస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ G9 టర్బో. సో ఆల్రెడీ ఈ మొబైల్ని అయితే చైనాలో ఏప్రిల్ నెలలోనే లాంచ్ చేశారు. అయితే ఇందులోనే మరో వేరియంట్ని అయితే తీసుకురాబోతున్నారు. జనవరి నెలలో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. యాక్చువల్గా గతంలో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్లో మనకి 6000 mAh బ్యాటరీ ఉంది కదా. ఈసారి వీళ్ళు 6400 mAh బ్యాటరీతో మళ్ళీ ఇదే మోడల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. మరి ఇంత అర్జెంటుగా యాక్చువల్గా కొత్త సంవత్సరంలో వీళ్ళు ఈ మోడల్ ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కాలేదు. మేబీ నేను అనుకోవడం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాబోయే చాలా మోడల్స్లో మనకి పెద్ద బిగ్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. 6500 mAh బ్యాటరీ, 7000 mAh బ్యాటరీ, 7500 mAh బ్యాటరీ, ఇలాగైతే మోడల్స్ రాబోతున్నాయి అనమాట. బ్రాండ్స్ తీసుకొస్తున్నాయి. సో అందువల్ల వీళ్ళు కూడా కొంచెం ముందుగా ఉండాలి, అంటే కొంచెం ఎక్కువ బ్యాటరీని ఇవ్వాలి అనుకున్నట్టున్నారు. 6000 బ్యాటరీ ఏమీ తక్కువేం కాదు, కాబట్టి దానికన్నా ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీని అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే లావా ఒక కొత్త ఫోన్ అయితే మళ్ళీ లాంచ్ అయిపోతుంది. రీసెంట్గానే మనకి లావా ప్లస్ డియో అనుకుంటా మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేస్తుందిగా, డ్యూయల్ డిస్ప్లే మొబైల్ని. మళ్ళీ వెంటనే ఇంకో మొబైల్ని అయితే తీసుకురావడానికి చూస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే వీళ్ళు నెక్స్ట్లో అయితే టీజ్ చేస్తున్నారు అనమాట. త్వరలో అయితే మొబైల్ లాంచ్ అయిపోతున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మనకి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తున్నారు. డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఫ్లాట్ డిస్ప్లేతో రాబోతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. అలాగే మనకి ఒక లైట్ కూడా, రింగ్ లైట్ లాంటిది మనకి కెమెరా ప్లాట్ఫామ్ చుట్టూ ఏమైనా లైట్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఆ షేడ్ అయితే అలా కనిపిస్తుంది. చూడాలి మరి. ఈ మొబైల్ అయితే మాత్రం మనకి అండర్ 10,000లో తీసుకొస్తారనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi Turbo 4 Pro. ఆల్రెడీ Redmi Turbo 4కి సంబంధించి మొన్న టెక్ న్యూస్లోనే మనం మాట్లాడుకున్నాం. అందులో బ్యాటరీ మనకు 7000 mAh బ్యాటరీ ఉండబోతుందని చెప్పేసి. సో మనకి Redmi Turbo 4 Proలో మాత్రం 7500 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. స్నాప్డ్రాగన్ 8S Elite ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇదే మొబైల్ని గ్లోబల్ మార్కెట్లో పోకో F7 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. కాకపోతే గ్లోబల్ మార్కెట్లో చూస్తే మాత్రం 7000 mAh బ్యాటరీని తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. చైనాలో మాత్రమే మనకి 7500 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారంట. సో చెప్పాను కదా, ఎందాడే మనకి ఐక్యూ బ్యాటరీ ఎక్కువ తీసుకురావడానికి కారణం కొత్త మొబైల్ ఫోన్స్ ఎక్కువ బ్యాటరీతో రావడం అని చెప్పి. సో ఇది కూడా ఒక కారణం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Ace 5 Pro. ఈ రెండు మోడల్స్ని సో చైనాలో అయితే OnePlus లాంచ్ చేసిందనమాట. సో ఇందులోనే ఒక మోడల్ని, అంటే OnePlus Ace 5ని మన ఇండియాలోకి వచ్చేసరికి OnePlus 13R పేరు మీద జనవరి 7వ తారీఖున అయితే లాంచ్ చేయబోతుంది. ఇక్కడే మనకి OnePlus 13 కూడా లాంచ్ చేస్తుంది. మొత్తం రెండు మోడల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. సో చైనాలో చూస్తే మంచి ప్రైస్లోనే తీసుకొచ్చిందని చెప్పొచ్చు OnePlus. అంటే అక్కడ మనకి ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. స్టార్టింగ్ వేరియంట్ మీకు 12GB 256GBతో స్టార్ట్ ఉంది. దాదాపుగా 27,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో మరి మన ఇండియాకి వచ్చేసరికి 35,000 రూపాయలు దాటిచ్చేస్తారు అనిపిస్తుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi 15 Ultra. ఈ మొబైల్ మనకి లాంచ్ టైం లైన్ అయితే బయటకు వచ్చింది. అలాగే కెమెరా స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి అనమాట. మన ఐరన్ మ్యాన్ ఉన్నాడు కదా, సో తనైతే ఈ కెమెరాకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చాడు. మొత్తం మనకి రేర్ సైడ్ క్వాడ్ కెమెరాస్ అయితే ఉంటాయి. 4 కెమెరాస్ ఉంటాయి. 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇందులో మనకి ప్రైమరీ సెన్సార్ సోనీ LYT900 వాడబోతున్నారంట. ఇక సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉండబోతుంది. థర్డ్ కెమెరా టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఫోర్త్ కెమెరా మనకి పెరిస్కోప్ 200 మెగాపిక్సెల్ అయితే వాడబోతున్నారు. ఇదే మనకి డ్యూయల్ మ్యాక్రో ఫోటోగ్రాఫిక్ కూడా యూజ్ అవుతుందన్నమాట. ఈ మొబైల్ ఆల్రెడీ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కూడా స్పాట్ అయింది. ఫిబ్రవరి నెలలో ఈ మొబైల్ ని చైనాలో లాంచ్ చేస్తారని తెలుస్తుంది అనమాట. మన ఇండియాలోకి వచ్చేసరికి మేబీ మార్చి నెలలో తీసుకురావచ్చు. ఎందుకంటే గతంలో మనకి Xiaomi 14 Ultraని మార్చి నెలలోనే లాంచ్ చేసింది. కాకపోతే అప్పుడు మనకి దాదాపుగా ₹1,00,000 ప్రైస్ అయితే పెట్టింది. ఈసారి ఇది కూడా అంతే, 1,10,000 రూపాయలకి అయితే తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ ఒక ఫోన్ అయితే మన ఇండియాలో తీసుకురాబోతుంది అనమాట. దీన్ని అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. రేర్ సైడ్ మనకి సర్క్యులర్ షేప్లో కెమెరా మోడ్యూల్ అయితే ఉండబోతుంది. రీసెంట్గానే మనకి Redmi 4A ఓ మొబైల్ లాంచ్ చేసింది. మన ఛానల్లో కూడా మనం అన్బాక్స్ అయితే చేసాము. సో అలాంటి డిజైన్లోనే మరో మొబైల్ అయితే తీసుకురాబోతుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు Redmi 14R అనే పేరు మీద. అదే మొబైల్ని 14C పేరు మీద మన ఇండియాలో తీసుకొస్తారని చూస్తుంది. ఆల్రెడీ 14Cలోనే 4G వేరియంట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇందులోనే 5G వేరియంట్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఈ మొబైల్ నెక్స్ట్ చూస్తే మనకి Xiaomi Pad 7 జనవరి 10వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా Xiaomi అఫీషియల్గా అయితే ఇప్పుడు టీజ్ చేస్తుంది అనమాట. అమెజాన్ ద్వారా దీన్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఈ Xiaomi Pad 7ని అక్టోబర్ నెలలోనే చైనాలో లాంచ్ చేశారు. ఇది ఒకటే లాంచ్ చేయలేదు అక్కడ. దీంతో పాటు Pad 7 Pro, స్మార్ట్ బ్యాండ్ 9 Pro, వాచ్ S4 వీటిని కూడా లాంచ్ చేశారు అనమాట. సో మన ఇండియాకి వచ్చేసరికి మరి వీళ్ళు ఇక్కడ ఓన్లీ ట్యాబ్లెట్ని తీసుకొస్తారా, లేకపోతే స్మార్ట్ వాచ్ని కూడా తీసుకొస్తారా లేదో చూడాలి. మేబీ తీసుకురాకపోవచ్చు. చైనాలో చూస్తే 23,500 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు అక్కడ. సో ఇందులో మనకి 11.2 ఇంచెస్ LCD డిస్ప్లే ఉంటుంది. 13 మెగాపిక్సెల్ రేర్ సైడ్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Plus జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. 8850 mAh బ్యాటరీ,
45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ని లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ రోజు వస్తే మనకి పోకో 2018లో మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఆ టైంలో వీళ్ళు ఓన్లీ ఆన్లైన్ టార్గెట్ చేసి తీసుకొచ్చారు. రాను ఇంకా ఆఫ్లైన్లో కూడా అవైలబుల్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ ఇయర్ దాకా సో 70% ఆన్లైన్ వీళ్ళకి మార్కెట్ ఉంటే 30% ఆఫ్లైన్లో అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి వీళ్ళు ఆఫ్లైన్ సేల్స్ కూడా ఇంకా పెంచి సేల్ వాల్యూని ఇంకా పెంచాలని చెప్పి అయితే చూస్తున్నారు అనమాట. తెలిసిందే ఆఫ్లైన్ టార్గెట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువగా చూసుకోవడానికే. ఇంతకుముందు మనకి రియల్మీ కావచ్చు, వన్ ప్లస్ కావచ్చు, అలాగే రెడ్మీ కొన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని మొబైల్ ఫోన్స్ సో ఆన్లైన్ టార్గెట్ చేసే మొబైల్స్ వచ్చినాయి అనమాట. తర్వాత అవన్నీ ఆఫ్లైన్లో కూడా అమ్మడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆన్లైన్ ఆడియన్స్ టార్గెట్ చేసి తర్వాత మెల్లగా ఆఫ్లైన్ కూడా చేరుకున్నాయి. పోకో కూడా ఆఫ్లైన్ అయితే అమ్ముతుంది. కాకపోతే ఇప్పుడు ఆ మార్కెట్ ఇంకా పెంచాలని చెప్పి భావిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఐఫోన్ SE 4 అలాగే ఐప్యాడ్ 11 సో వీటిని నెక్స్ట్ ఇయర్ Q1 అంటే మార్చి ఆర్ ఏప్రిల్ నెలలో అయితే లాంచ్ చేయొచ్చు. అయితే ఇక్కడే మ్యాక్బుక్ ఎయిర్ M4 ల్యాప్టాప్ను కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త న్యూస్ కూడా వస్తుంది. అలాగే యాపిల్ బెజల్లెస్ మొబైల్ ఫోను మీద వర్క్ చేస్తుందని ఆల్రెడీ మనం న్యూస్ విన్నాం. అంటే జీరో బెజల్లెస్ అనమాట, అసలు బెజల్స్ అయితే ఉండవు. సో దీని మీద LG అలాగే శాంసంగ్తో కూడా మాట్లాడుతుంది. మంతనాలు అయితే జరుగుతున్నాయి అంటే అసలు బెజల్స్ లేకుండా OLED డిస్ప్లే ప్యానల్స్ని అయితే వీళ్ళు సప్లై అయితే చేయాలి. అయితే ఇవి మనకి అంటే ఈ మోడల్స్ జీరో బెజల్లెస్తో మొబైల్ ఫోన్స్ అనేవి మనకి 2026లో వస్తాయని చెప్పేసి ఇప్పుడు కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుందన్నమాట. సో మరి చూడాలి జీరో బెజల్స్ అంటే మరి ఫోన్ ఏ రకంగా ఉంటుందనేది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ స్మార్ట్ గ్లాసెస్ మీద వర్క్ చేస్తుందని చెప్పి ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక కొత్త పేటెంట్ అయితే బయటకు వచ్చిందనమాట. మరి ఈ కొత్త పేటెంట్ గతంలో మనం మాట్లాడుకున్న అవే స్మార్ట్ గ్లాసెస్కి సంబంధించా లేకపోతే ఇంకో కొత్త స్మార్ట్ గ్లాసెస్ మీద ఏమైనా వర్క్ చేస్తుందా అనేది అయితే తెలియాలి. అయితే ఈ కొత్త అంటే ఇప్పుడు మనకి కొత్తగా బయటకు వచ్చిన ఈ పేటెంట్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫేస్ ప్రొటెక్షన్తో మనకి స్పీకర్స్ అయితే ఉండబోతున్నట్టుగా సో న్యూస్ అయితే వస్తుంది. ఈ స్పీకర్స్ ద్వారా మనం మ్యూజిక్ వినొచ్చు, అలాగే సో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇందులో మనకి 12 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ని అయితే వాడబోతున్నారు. అలాగే 155 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. క్వాల్కామ్ ఫస్ట్ జనరేషన్ AR1 ఈ చిప్ సెట్ అయితే ఇందులో వాడబోతున్నారంట. సో ప్రైస్ అయితే మాత్రం దాదాపుగా 30,000 దాటిచ్చేస్తారు వీళ్ళు. చూడాలి మరి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.